ఇక వరి సాగులో తెలంగాణ టాప్, దేశంలోనే మన రాష్ట్రానికి రికార్డు. సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్, 18,000 కోట్ల రుణాలు మాఫీ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫామ్ ఆయిల్ సాగుకు పెట్టుబడి ప్రభుత్వాందే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యాసంగిలో పెరగనున్న సాగు విస్తీర్ణం, డిసెంబర్ 3న శుభం సమావేశం. రబీ సాగుకు నీటి విడుదలపైన రానున్న స్పష్టత. ప్రస్తుతం నిండుకుండలాగా ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. దేశంలో ఎన్నడూ లేనంత విధంగా 153 లక్షల మెట్రిక్ టన్నులు 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించింది తెలంగాణ ప్రభుత్వం. దేశంలోనే మన స్టేటు టాప్ లెవెల్లో ఉన్నది. దీనికి సంబంధించి రైతులకు మద్దతు ధరతో పాటు రుణాలు మాఫీ చేయడం జరిగింది. 18,000 కోట్ల రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఇంకో కొంతమందికి 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రైతుల రుణాలు మాఫీ కాలేదు. ఆ రుణాలు కూడా మాఫీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు విజయోత్సవాల తర్వాత మేము ఆ రుణాలు కూడా మాఫీ చేస్తామని చెప్పేసి రైతు విజయోత్సవాల సందర్భంగా మంత్రులు ప్రకటిస్తూ ఉన్నారు. ఇవాళ మహబూబ్ నగర్ లోపల రైతు విజయోత్సవాల పండుగను ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము నిర్వహిస్తూ ఉన్నది. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా రైతులందరూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మొత్తంగా రైతు పండుగ ప్రోగ్రాము 3 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి వెళ్తూ ఉన్నాడు. 500 రూపాయల బోనస్ తోటి రైతుల ముఖాల లోపల మద్దతు ధర మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తూ ఉన్నారు. రైతు భరోసా ఇస్తలేరని చెప్పేసి ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో, అసలు మాకు అవసరం లేదనే విధంగా రైతులు మాట్లాడుతూ ఉన్నారు. కౌలు రైతులకు కూడా పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటుగా బోనస్ వస్తూ ఉంటే ఆ కౌలు రైతుల ముఖాల లోపల కూడా ఆనందం కనబడతా ఉన్నది. ఇది మొత్తంగా యాసంగి లోపల మళ్ళీ ఇంకింత సాగు పెరిగే అవకాశం ఉన్నది. మొత్తం ప్రాజెక్ట్ లోపల కూడా నీళ్లున్నాయి. సాగుకు ఈ పంట కూడా వచ్చే ఖరీఫ్ కూడా రబీ సాగుకు నీటి విడుదల పైన కూడా ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక రాజకీయ శరణార్థిగా గుర్తించండి, నాకు రక్షణ కల్పించండి. అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు రిక్వెస్ట్. తెలంగాణ ప్రభుత్వం వేధిస్తుందని పిటిషన్, కౌంటర్ దాఖలుకు రెడీ అయిన రాష్ట్ర పోలీసులు. ఇక చూడురి, ఈయన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్టు నుంచి తప్పించుకునేటందుకు ఎన్ని కథలు పడుతున్నాడు చూడుర్రి. ఇక్కడి నుంచి అమెరికా పారిపోయాడు, ఆడ పౌరసత్వం తీసుకున్నాడు. మళ్ళా తెలంగాణ పోలీసుల నుంచి నాకు థ్రెట్ ఉన్నది, నన్ను అరెస్ట్ చేస్తారు, నా పానం మంచిగా లేదు, అందుకే నా కొడుకు దగ్గర ఉన్నా, నాకు అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు నన్ను అరెస్ట్ చేయకుండా చూడుర్రి అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈయనను శరణార్థిగా చూడాలి, నేను ఇక్కడికి బతుకుదేరు కష్టం లెక్క చూడాలి అని చెప్పి ప్రభుత్వానికి పిటిషన్ ద్వారా వేడుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నత స్థాయిలో పనిచేసిందని ప్రస్తుతం ప్రభుత్వం రాజకీయ కక్షతోనే వేధిస్తుంది. రాజకీయ కక్ష ఉంటే ఎందుకు ఇక్కడి నుంచి పారిపోయినవా ప్రభాకర్ రావు? అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి బతిలాడుకుంటాడు. ఈడ కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్ అంశంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. ఈయన బయటికి వస్తే కేటీఆర్తో సహా ఇంకా చాలామంది తలకాయలు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. చలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ కొడుకు దగ్గర ఉండిపో అని చెప్పేసి ఆయనను పంపించిర్రు. ఇక వచ్చే పరిస్థితి లేదు. ఇక ఆయన ఆదివాసీ ఐటీడీఏ ప్రాంతాలకు ఇందిరమ్మలో ప్రత్యేక కోట పథకంలో అత్యంత నిరుపేదలకు ఫస్ట్ ప్రయారిటీ. లబ్ధిదారులుగా అదనంగా గదుల నిర్మాణానికి ఆసక్తి చూపితే అవకాశం కల్పించండి. పూర్తి స్థాయి సిబ్బందితో శాఖ బలోపేతం కావాలి, ఇందుకు అవసరమైన సిబ్బంది నియమించుకోండి. గృహ నిర్మాణ శాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీ ఐటీడీఏల పరిధిలోని ప్రాంతాలకు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లోపల ప్రత్యేక కోట ఇచ్చేటందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారుల ఆసక్తి చూపితే అవకాశం కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ స్కీమ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గృహ నిర్మాణ శాఖ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించి ఒకవేళ కట్టుకోవాలని అనుకుంటే ఇక్కడ ఆదివాసీ ఐటీడీఏ ప్రాంతాల లోపల వాళ్లకు కట్టుకోవాలని అంటే పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పేసి కూడా నేను ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు సంబంధించి